సబ్స్క్రైబ్ చేసుకోండి, మా అమ్మకి హెల్ప్ చేయండి. హాయ్ అండి యూట్యూబ్ మిత్రులకు. ఈరోజు నేను చేసే మ్యాటర్ ఏందనగా, మా పక్కింటోళ్ళదండి ఇది. అంటు కట్టడం జరిగింది. ఎంత తీయగా ఉంటాయంటే ఇవి పండ్లు చాలా బాగుంటాయండి. పెద్ద కొమ్మకండి, చాలా పెద్దగా ఉంది చూడండి. 60 రోజుల తర్వాత మేము ఇది ఓపెన్ చేస్తున్నాము. వీటిది పేరు ఎలా వచ్చిందో ఏమో మాకు కూడా చాలా ఆతృతగా ఉంది. కాయలు చూడండి అసలు ఎలా వచ్చాయో చూడండి. ఇంకా మొదలుగా కూడా ఉన్నాయండి. మీకు ఇది చూపించాలని చెప్పేసి నేను కాయ కూడా మధురంగా అంటే చాలా బాగుంటుంది చూపిస్తాను. ఏది వచ్చిందండి, ఇలా వచ్చింది. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. అందరు బాగున్నారా? అయ్యో కొమ్మ ఇరిగిపోయిందండి. ఇప్పుడే చూసుకోవాలి కదా. చూడండి దీనికి రూట్ ఎట్లా వచ్చిందో చూడండి. దీనికి అసలు ఎంత అద్భుతంగా వచ్చిందో. అబ్బా చూడాల ఓపెన్ చేయాలని ఉందండి. చూద్దామా మరి? ఓకేనా? చూడండి పెద్దది వచ్చిందండి ఏరు. ఓకేనండి, ఓపెన్ చేస్తున్నాడు మా ఆయన. చూడండి 60 రోజులకు పైగానే అయిందండి ఇది పెట్టి. కష్టే పలి అని అంటారు కదా, ఆ విధంగా ఒకరి సమానంగా తీపే ఉంటుంది అనుకోండి. చూడండి ఎలా వచ్చినాయో ఏమో, ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుందండి. ఓకేనండి, ఓపెన్ చేస్తున్నాడు. చూద్దాం ఎలా వచ్చిందో ఏమో, నాకు ఆతృతగా ఉంది. చూడండి వేరు పైకి కనిపిస్తా ఉన్నాయి. మామూలుగా అయితే బయట దొరికే పండ్ల కంటే మనం ఇంట్లో మన చేత్తో నాటుకొని కష్టపడి పెంచుకునే దానిలకు చాలా అంటే అసలు చూడండి 60 రోజులు పైగానే పట్టిందండి. ఇవి చాలా అసలు అంటే చాలా అండి, అద్భుతంగా ఉంది. వీటి పళ్ళు కాస్తే టేస్ట్ చూడాలి ఇంకెలా ఉంటాయో. పక్కింటోళ్ళ చెట్టు కాదు కదా, ఇప్పుడు మన చెట్టు అవుతుంది కాబట్టి చాలా బాగుంటాయి. ఓకే అండి, అద్భుతంగా వచ్చిందండి. ఓకేనండి, ఇది ఇంకా వేరే మా కుంపట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసి తర్వాత చూపిస్తానండి. అయిపోయిందండి, వేరే కుంపట్లోకి మార్చేసాము. కాయలు చూడండి, పెద్ద చెట్టు అండి, చాలా అంటే చాలా పెద్ద చెట్లు. ఇలాంటి చిన్న చిన్న కోరికలతోనే కదండి మనసు ఆనందంగా ఉల్లాసంగా ఉంటుంది కదా. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇవి ఇంకా దూరగా ఉన్నాయండి, మాగాలి. ఎంత ఆనందంగా ఉందంటే అసలు చెప్పలేనంత ఆనందం ఉండదు. ఎందుకంటే మన సొంతం అనుకునేటివి మన దగ్గర ఉంటే అదో ఆనందం కదా. కుంపట్లోకి పెట్టేసామండి, ఇంకా అయిపోయింది. చాలా అంటే ఆనందంగా ఉంది. వీటి మాగి తర్వాత మనం తింటే ఎలా ఉంటాయో చూద్దామండి. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆనందమే వేరు కదా. మాకైతే మొత్తం చెట్టంతా కాయలేనండి అసలు. నాకైతే చాలా ఇవి ఎప్పుడెప్పుడు మాగుతాయా, తిందామా అనేలాగుంది. ఇవి మనకే కాదండి, ఫస్ట్ ఫలితం దేవునికి సమర్పించాలి, తర్వాతే మనకు. ఓకేనండి, ఇది నా ఆనందం.
ఈరోజు మీతో ఇలా పంచుకుంటున్నాను. ఉంటానండి. చేసుకోండి లేకపోతే గుద్దుతా.